హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిబి రావు ఛానల్. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దానికంటే ముందు ఒక చిన్న విషయం అనేది చెప్పడం జరుగుతుంది. మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకు కావాల్సినటువంటి పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఐఆర్ కావచ్చు అని ఏదైనా కానీ మనకు ఒక రోజు లేట్ అయినా కానీ అవి రావడం జరుగుతూ ఉంటుంది. కొందరు మాకు నమ్మకం లేదు ద్వారా మాకు ఇవన్నీ పాసిబుల్ కాదని కొందరు కామెంట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కావున వాళ్ళ కోసం ఈ చిన్న మాట అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు రావాల్సిన ఏదైనా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన ఏదైనా కానీ ఒక రోజు లేట్ అయినా కానీ అన్నీ మనకు సమకూరడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే 12th పిఆర్సీ అనేది అప్లై చేసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనకు వచ్చేసి 11th పిఆర్సీ అనేది 1/7/2018 వరకు ఇవ్వడం జరిగింది. 11th పిఆర్సీ అనేది 1/7/2018. దీని ప్రకారము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 14,600 నుంచి బేసిక్ పే అనేది 22,460కి రావడం జరిగింది. ఇప్పుడు ఈ 12th పిఆర్సీ అనేది మనకు 1/7/2023 నుంచి ఇవ్వాలి. ఒకవేళ మనకు 1/7/2023 నుంచి ఇవ్వలేదు కాబట్టి మనకు తెలిసి ఈ జూలై లేదా ఆగస్టులలో మనకు ఈ పిఆర్సీ అనేది అప్లై చేయొచ్చు. ఒకవేళ 12th పిఆర్సీ అనేది మనకు ఇప్పట్లో అమలు చేయనట్లయితే మనకు కంపల్సరీగా ఐఆర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐఆర్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మనకు ఎంత శాలరీ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందు ఇప్పుడు 12th పిఆర్సీ అనేది అప్లై చేస్తే మనకు ఎంత శాలరీ రావచ్చు అనేది చెప్దాం. ఎప్పుడైతే మనకు 12th పిఆర్సీ అనేది అప్లై అవుతుందో అప్పుడు మన బేసిక్ పే అనేది కూడా చేంజ్ కావడం జరుగుతుంది. జనరల్గా మన బేసిక్ పే అనేది ఎలా చేంజ్ అవుతుందంటే, ఈ 3 అనేది యాడ్ చేసినట్లయితే న్యూ బేసిక్ పే అనేది ఎలా చేంజ్ అవుతుందంటే, మన యొక్క ఓల్డ్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ బేసిక్ పేను అదేవిధంగా 1/7/2023 వరకు వచ్చేటువంటి డిఏస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన ఓల్డ్ బేసిక్ పేకి మర్జ్ కావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు గవర్నమెంట్ చేసేటువంటి ఫిట్మెంట్ కూడా మన ఓల్డ్ బేసిక్కి యాడ్ కావడం జరుగుతుంది. సపోజ్ మనకు 23% అనేది ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే మన యొక్క బేసిక్ అనేది ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉంటారో వాళ్ళ బేసిక్ వచ్చేసి 37,256 కావడం జరుగుతుంది. ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బేసిక్ అనేది ఎలా అవుతుందంటే 38,384 కావడం జరుగుతుంది. అంటే ఓల్డ్ మనం ఎప్పుడైతే న్యూ బేసిక్ పే ఉంటుందో ఆ న్యూ బేసిక్ పే అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఓల్డ్ బేసిక్ పే అదేవిధంగా మనకి ఏదైతే మర్జ్ డిఏ ఉంటాయో వాటిని మర్జ్ చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫిట్మెంట్ అనేది కూడా మర్జ్ చేసినట్లయితే, ఈ 3 మర్జ్ చేసినట్లయితే మనకు కొత్త బేసిక్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళ బేసిక్ అనేది తీసుకుందాము. మర్జ్ డిఏ ఏదైతే ఉంటుందో 8,006 రూపీస్ అనేది తీసుకున్నట్లయితే 8,600 రూపీస్ తీసుకున్నట్లయితే 33.688% తీసుకున్నట్లయితే 8,006 రూపీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిట్మెంట్ అనేది 23% తీసుకున్నట్లయితే మన యొక్క బేసిక్ ఎంత అవుతుంది యాడ్ అవుతుందంటే 5,469 రూపీస్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఈ 3 కలిపినట్లయితే మన న్యూ బేసిక్ అనేది ఏమవుతుందంటే 37,256 అనేది కావడం జరుగుతుంది. 37,256. ఈ 37,256కి నెక్స్ట్ మనకు రావాల్సినటువంటి డిఏ ఇది తీసుకున్నట్లయితే జనవరి 2024 నుంచి మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 4% ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము స్టేట్ గవర్నమెంట్ అనేది 0.91% అంటే 4 into 0.91% అంటే 3.64% అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే 3.64% తీసుకున్నాము. ఆ 3.64 తీసుకున్నట్లయితే ఈ బేసిక్కి 1,356. మనకు తెలుసు హెచ్ఆర్ఏ అనేది ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ కానీ నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో ఎవరైనా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి 16% అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ బేసిక్లో 37,256 బేసిక్కి హెచ్ఆర్ఏ అనేది 16% తీసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే
5961. అదర్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అదర్ అలవెన్సెస్ ఏంటంటే మనకు పేపర్ బిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3 కలిపినట్లయితే న్యూ బేసిక్ పే, అదేవిధంగా డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ కలిపినట్లయితే మన యొక్క గ్రాస్ శాలరీ ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ ఎంత అవుతుందంటే 44,773 కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సిపిఎస్లో ఉన్నాం కాబట్టి మనకు సిపిఎస్ అనేది కట్ అవుతుంది. ఎలా కట్ అవుతుందంటే మన యొక్క న్యూ బేసిక్ పే నుంచి 10%, అదేవిధంగా మన యొక్క డిఏ నుంచి 10% మొత్తం కలిపినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూ బేసిక్ పే వచ్చేసి 37,256, అదేవిధంగా మన యొక్క డిఏ వచ్చేసి 13,156 కలిపినట్లయితే 38,612 ఇది 10% తీసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుంది 10% తీసుకున్నట్లయితే 3861.2. దీన్ని రౌండప్ చేసినట్లయితే 0.2ను 3861 రావడం జరుగుతుంది. ఏపీజీఎల్ఐ 850 కట్ అవుతుందని తెలుసు. అదేవిధంగా జిఎస్ 15 రూపాయలు, ఈహెచ్ఎస్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది 225, అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200. ఈ మొత్తం కలిపినట్లయితే 5,151 కావడం జరుగుతుంది. ఈ గ్రాస్ శాలరీల నుంచి ఈ యొక్క డిడక్షన్స్ అనేవి తీసేసినట్లయితే మనకు ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 39,621 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీసుకున్నట్లయితే 24,500 వాళ్ళకు రావడం జరుగుతుంది బేసిక్. దాని ప్రకారం తీసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి మొత్తం నెట్ గ్రాస్ శాలరీ వచ్చేసి 46,122 రూపీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క నెట్ శాలరీ వచ్చేసి 40,854 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే మనకు గవర్నమెంట్ అనేది 23% ఫిట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు. మనకి ఇప్పుడు 11th పిఆర్సీలో కూడా ఎంత పర్సెంట్ ఇచ్చారంటే 23% అనేది ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి 23% కంటే ఎక్కువ ఇచ్చినట్లయితే మన బేసిక్లు అనేది ఎలా ఉంటాయనేది చూద్దాము. ఓకే, ఇది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ తీసుకున్నట్లయితే 23% తీసుకున్నట్లయితే 40,854 రూపాయలు అనేది రావడం జరిగింది. 40,854 రూపాయలు. అదేవిధంగా మనకు 24% అనేది తీసుకున్నట్లయితే మనకు ఏదైతే నెట్ క్యాష్ ఉంటుందో లేదా నెట్ శాలరీ ఉంటుందో 41,122 రూపాయలు రావడం జరుగుతుంది. 25% తీసుకున్నట్లయితే 41,390 రావడం జరుగుతుంది. 26% తీసుకున్నట్లయితే 41,657. అదేవిధంగా 27% తీసుకున్నట్లయితే ఇలా రావడం జరుగుతుంది. అదే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకున్నట్లయితే 23,780 రూపాయలకు ఉన్న వాళ్ళకు బేసిక్ కొత్త బేసిక్ ఎంత అవుతుందంటే 37,256 కావడం జరుగుతుంది. ఓకేనా, వాళ్ళకు వచ్చేసి బై హ్యాండ్ 39,621 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 10,000 రూపీస్ అనేది పెరగడం జరుగుతుంది. ఒకవేళ 24% తీసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి 39,881 రూపీస్ రావడం జరుగుతుంది. 25% తీసుకున్నట్లయితే 40,000 క్రాస్ అవుతుంది. అంటే ఎవరైతే నాన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకు 40,000 క్రాస్ కావాలంటే గవర్నమెంట్ అనేది మినిమం ఎంత పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వాలంటే కనుక 25% అనేది ఇచ్చినట్లయితే మనకు 40,141 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 12th పిఆర్సీ అనేది అప్లై అయితే మన యొక్క శాలరీస్ అనేవి ఈ ఫిట్మెంట్ను బట్టి ఇలా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము మన యొక్క 12th పిఆర్సీ యొక్క శాలరీస్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఎంతో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మటుకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.